అందరికీ నమస్తే అండి. చిల్లీ గోబీ రెడీ చేస్తున్నాను. ఇది చిన్న గోబీ పువ్వు అండి, స్మాల్ సైజు. కట్ చేసి లైట్గా వేడి నీళ్ళలో బాయిల్ చేశానండి. దీనికి ఓన్లీ సాల్ట్ అండి, 1 స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. ఇది మైదా కార్న్‌ఫ్లోర్ 2 మిక్సింగ్ అండి. ఇవి వచ్చేసి ఒక్కొక్కటి 3 పెద్ద స్పూన్లు వేసాను. మళ్ళీ అవసరాన్ని బట్టి కావాలంటే వేసుకోవచ్చండి. వేస్తున్నానండి, వాటర్ వేసి కలుపుకోవడం. మొత్తం వేసానండి. ఇలా కలుపుకోవాలండి. దీనికి కావాల్సిన మెటీరియల్ అండి, క్యాప్సికమ్ చిన్నది ఒకటి, ఆనియన్స్ పెద్దది ఒకటి, కొత్తిమీర అండి, గ్రీన్ చిల్లీస్ ఒక 6 అండి. స్పైసీ ఇందులో వేయలేదు గోబీలో. ఈ స్పైసీ ఎక్కువ కావాలనుకుంటే ఇంకొంచెం చిల్లీ పౌడర్ కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చు గోబీలో. చిల్లీ తక్కువ తినే వాళ్ళు వచ్చేసి ఈ చిల్లీసే సరిపోతాయండి. దానికి చిల్లీ సాసు, సోయా సాసు, వెనిగర్, ఈ 3 సాసులు ఖచ్చితంగా యూస్ అవుతాయండి. వేసేటప్పుడు చూపిస్తాను. ఇవి గోబీ ఇట్లా పకోడాలాగే ఫ్రై చేసి పెట్టుకోవాలండి. ఆయిల్ వేడైన తర్వాత ఇంకా అవన్నీ కామనేది. ఇది వైట్గా ఎందుకు వేసానంటే రోడ్ సైడ్ గోబీ కాదండి, ఇది రెస్టారెంట్ పర్పస్ గోబీ. రోడ్ సైడ్ అనుకుంటే కలర్ కంపల్సరీ వేస్తుంటారు బయట, కానీ ఫుడ్ కలర్ ఎక్కువ వాడకూడదు కదండి. రెస్టారెంట్ అయితే మామూలు మల్టీ ఫ్యామిలీ రెస్టారెంట్స్లో ఎక్కడ వేయరండి. ఒక 5 మినిట్స్ మామూలుగా పకోడీ లాగా తయారైపోతుంది. తర్వాత తీసేసుకొని చిల్లీ గోబీ రెడీ చేసుకోవడమేనండి. గోబీ రెడీ అయిపోయిందండి. తీసేసి పక్కన చూడండి, స్క్రిప్సీగా ఎంత బాగుంటుందో. స్టవ్ అందిస్తున్నానండి, అక్కడ పెట్టాను. పాత్ర వేడిపోయిందండి, ఆయిల్ వేసుకోవచ్చండి. చిల్లీస్ అండి, తర్వాత క్యాప్సికమ్ అండి, తర్వాత ఆనియన్స్ అండి. బాగా ఫ్రై చేసుకోవాలి. తెల్లగడ్డ పేస్ట్ అండి కొద్దిగా, వాటర్ పోసుకోవాలండి, ఆఫ్ గ్లాసు. అర స్పూన్ సాల్ట్ అండి, తర్వాత చిల్లీ సాస్ అండి, 2 టేబుల్ స్పూన్లు వస్తుంది, తర్వాత సోయా సాస్ అండి, తర్వాత వెనిగర్ కొట్టిందండి. ఇదంతా బాగా కలుపుకోవాలండి, దగ్గర పడే వరకు కలుపుకోవాలి. దగ్గర పడినాక గోబీ వేసి, దగ్గరకు వచ్చింది, ఇప్పుడు గోబీ వేసేద్దాము. గోబీ వేస్తాము, బాగా మిక్స్ అవ్వాలండి. నాకు రుచికి కొద్దిగా చిల్లీ సాస్ తక్కువ అనిపించిందండి, మళ్ళీ వేసుకున్నాను చేస్తున్నాను. రెడీ అయిపోయిందండి. కొద్దిగా కార్న్‌ఫ్లోర్ వేసి వేసుకున్నాను. కొద్దిగా కార్న్‌ఫ్లోర్ అండి, ఈ చపాతీలో కూడా బాగుంటుందండి. కొద్దిగా గ్రేవీ లాగా పెట్టుకుంటే రైస్లోకి, గీ రైస్, జీరా రైస్, నెక్స్ట్ వీడియోలో చూపిస్తా గీ రైస్, జీరా రైస్ అవన్నీ. రెడీ అయిపోయిందండి. కొత్తిమీర వేసుకొని తీసేసుకోవడము. కొత్తిమీర కొద్దిగా
ఎక్కువ వేసుకోవాలండి, మంచి ఫ్లేవర్ వస్తుంది. రెడీ అయిపోయిందండి. అందులో సాల్ట్ చెక్ చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. అయిపోయిందండి, తీసేస్తున్నాను, సర్వ్ చేసుకుంటున్నాను. అవి రెడీ అయిపోయిందండి. మీకు రైస్లో కావాలంటే రైస్లో, పుల్కాలో కావాలంటే పుల్కాలో, కొద్దిగా లైట్గా కింద జ్యూస్ కూడా ఉంటుంది, మనకు అది కంఫర్ట్ అండి కలుపుకొని తినడానికి. మీరు కూడా ట్రై చేయండి, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అందరికీ షేర్ చేయండి. జై హింద్ అండి.